సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు సడన్ గా దానికి ఎలా రెడీ అవ్వాలి, లైక్ కొన్ని సిచ్యువేషన్స్ అంటే ప్రతిసారి అలానే జరుగుతుంది. 2 రోజుల్లో మీ బ్రదర్ పెళ్లి, మార్నింగ్ లేచి చూసేటప్పటికి ఇంత పింపుల్ ఉంటుంది ఫేస్ మీద. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి జరుగుతూనే ఉంటుంది. సో ఇలాంటివి ఎలా ఓవర్కమ్ చేయాలనే దాని గురించి చెప్తాను. అంటే ఓన్లీ పింపుల్స్ తగ్గడం గురించనే కాదు ఈ వీడియోలో. ఆ ఇన్స్టెంట్ గ్లో, ఇన్స్టెంట్ ఫ్రెష్ లుక్ అనేది ఎలా తెచ్చుకోవాలో చెప్తాను ఈ వీడియోలో నేను. సో స్టే ట్యూన్డ్ విత్ మీ. సో ద ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే రాత్రి పడుకునేటప్పుడే అన్ని మీరు రెడీ చేసుకోవాలి. మార్నింగ్ మీరు టైం అనేది తగ్గించుకోవాలంటే నేనేం సజెస్ట్ చేస్తానంటే ఏదైనా మంచి కైండ్ ఆఫ్ డ్రెస్ అనేది ఉందనుకోండి, అది వేశారనుకోండి, వాష్ చేశారు అయిపోయింది, వాష్ చేసి ఆరిన వెంటనే ఐరన్ చేసేసి కబోర్డ్ లో పెట్టండి. ఐరన్ చేయకుండా మీరు కబోర్డ్ లో పెట్టారంటే అప్పటికప్పుడు మళ్ళా మీకు ఐరన్ కావాలి అంటే అస్సలు కష్టం. మా ఇంటి దగ్గర ఐరన్ చేసేవాడు అయితే గవర్నమెంట్ ఉద్యోగం కన్నా చాలా గొప్ప. అంటే ఒక 4 బ్యాగులు డైలీ అనేది చేస్తాడు. వాటర్ మందుకు సరిపోద్ది, ఫుడ్ కి సరిపోద్ది అన్నంత వరకు ఓపెన్ ఫ్యాక్ట్ ఇది చేస్తాడు. ఆ వాటర్ మందుకి దానికి డబ్బులు వచ్చాయంటే నువ్వు తర్వాత డబుల్ రేట్ ఇస్తాను, ట్రిపుల్ రేట్ ఇస్తానని చేయలేదు. అస్సలు సమస్య లేదు. రేపు రానే అంటాడు ఒకటే మాట, ఒక స్వాగ్ మెయింటైన్ చేస్తాడు. అలా ఉంటది అన్నమాట మ్యాటర్. సో ఎప్పటికప్పుడు నీట్ గా ఐరన్ చేసుకొని పెట్టుకుంటే ఇలాంటి విషయాలు రావు. ఎందుకంటే వాడి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు నాకు అర్జెంట్ నేను ఊరు వెళ్ళిపోయి నాకు ఐరన్ చేసి అని అంటారు. అందరూ అదే మాట చెప్తే ఆడేం చేస్తాడు, ఫ్యాక్ట్ కదా. సో ఎప్పటికప్పుడు అందుకే నీట్ గా ఐరన్ చేసి లోపల పెట్టుకుంటే ఆ అకేషన్ వచ్చినప్పటికీ ఎవరి కాలు పట్టుకోవాల్సిన అవసరం రాదు. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఓన్లీ బట్టల ఐరన్ విషయం అనే కాదు, నెక్స్ట్ మీరు ఏమైనా లైక్ ట్రిమ్మింగ్ చేసుకుందామన్నా ఏం చేసుకుందాం అనుకున్నా సరే, మీ బియర్డ్ ట్రిమ్ చేసుకోవడానికి అయితే ట్రిమ్మర్ ఛార్జింగ్ పెట్టేసి రెడీగా ఉంచండి. అలా ఏదైనా సరే ఆ సిచ్యువేషన్ కి, ఆ పాయింట్ కి నెక్స్ట్ మార్నింగ్ కి మీకు ఏ ఇబ్బంది లేకుండా రెడీ చేయండి. నెక్స్ట్ నైట్ మీరు ఇంకొక చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐస్ క్యూబ్స్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి రెడీ చేయండి మార్నింగ్ అలా. ఎందుకో నెక్స్ట్ పాయింట్ లో మాట్లాడదాం. సో ఇలా నైట్ మీరు ఏమైనా రెడీ చేయాల్సి ఉంటే వాటి మీద మ్యాండేటరీగా ఫోకస్ చేయండి. ఇది మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్. సో ద సెకండ్ థింగ్ వచ్చేసి రెడీ అవ్వాల్సిన రోజు మార్నింగ్ ఏం చేయాలి అని. మీకు ఇంకా 2 days టైం ఉంది, అప్పుడు పింపుల్ వచ్చిందంటే మీరు ఏం చేయొచ్చు అంటే పింపుల్ ప్యాచెస్ అలాంటివి ఉంటాయి. జస్ట్ ఆ పింపుల్ ప్యాచెస్ ని ఆ స్టిక్కర్ లా ఉంటుంది, అది పింపుల్ మీద పెట్టి రిమూవ్ చేస్తే పింపుల్ బయటకు వచ్చేస్తుంది. సేఫ్ గా మీరు ఏం గోరు పెట్టాల్సిన అవసరం లేదు. అలా చేస్తే మీకు 1 day లో పింపుల్ మెజారిటీ ఆఫ్ ద పింపుల్ వచ్చేసే ఛాన్స్ ఉంది. లైక్ 80% మీకు పింపుల్ పోయే ఛాన్స్ ఉంది. సో ఈ టెక్నిక్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు. పింపుల్ ప్యాచెస్ కూడా ఇప్పటికప్పుడు మీ దగ్గర రెడీగా ఉంచుకోండి. అండ్ మార్నింగ్ లేవగానే మీకు ఇన్స్టెంట్ గ్లో అనేది రావాలనుకోండి, మీకున్న ఒకే ఒక దారి ఐస్ క్యూబ్స్. మీ ఫ్రిడ్జ్ లో ఎప్పటికప్పుడు ఐస్ క్యూబ్స్ రెడీగా ఉంచుకుంటూనే ఉండండి. ఐస్ క్యూబ్స్ తీసుకొని మీరు డైరెక్ట్ గా పెట్టుకోగలంటే డైరెక్ట్ గా పెట్టుకోండి. లైక్ నేను డైరెక్ట్ గానే పెట్టుకుంటాను, నాకు అలాంటి సెన్సిటివ్ కైండ్ ఆఫ్ ఇష్యూ అయితే లేదు. మీకు ఇన్ కేసు అలాంటి ఇష్యూ ఏదైనా ఉందంటే చిన్న క్లాత్ లో పెట్టుకొని అలా అద్దుకోండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పఫీనెస్ అనేది పోతుంది. మీ ఫేస్ లో ఉంటే ఆ పఫీనెస్ అనేది పోయి ఒక నేచురల్ గ్లో అనేది వస్తుంది మీ స్కిన్ కి. సో ఐస్ క్యూబ్స్ కూడా మ్యాండేటరీగా పెట్టుకోండి. మీరు ఐస్ క్యూబ్స్ పెట్టుకున్న తర్వాత మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. ఒక 10 minutes అయినా మినిమం మసాజ్ చేయండి. 2 పాటలు పెట్టుకొని పాటలు వింటున్నంత సేపు మంచి ప్లెజెంట్ మ్యూజిక్ తో అత్తుకోండి. అండ్ ఐస్ క్యూబ్స్ కన్నా ముందు వీలైతే ఒక 1 bottle వాటర్ తాగండి. మీరు కొంచెం ఎర్లీగా లెగిసి చేయండి, ఎందుకంటే మళ్ళీ అకేషన్ టైం అటు ఇటు పరిగెత్తలేరు కదా 10 సార్లు. సో ఒక 3-4 hours 9 o'clock ఈవెంట్ అటెండ్ అవ్వాలంటే 6 o'clock కి 1 liter వాటర్ తాగేసి ఇవన్నీ మీరు స్టార్ట్ చేస్తే మీకు ఆ గ్లో అనేది కనిపిస్తుంది అందుకు. సో అండ్ వాటర్ ఎక్కువ తాగుతూ ఉండడం వల్ల కూడా మీ ఫేస్ గ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీకు మీరు నోటీస్ చేయండి కావాలంటే. సో ఎక్కడ ఆపాను, ఐస్ క్యూబ్స్ రాసుకుంటే చాలా మంచిది. మీకు ఆ పఫీనెస్ అనేది పోయి ఆ గ్లో అనేది వస్తుంది. అది పాయింట్. నెక్స్ట్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి అకేషన్ కి 2 రోజుల ముందు వరకు ఎలాంటి ఫేషియల్స్ కానీ ఇవి కానీ ఏం చేయించదు. ఎందుకంటే సిచ్యువేషన్ చెప్తాను, మీరు ఫేషియల్ చేయించిన 24 hours 12 hours వరకు సోప్ పెట్టకూడదు అంటారు. ఎందుకంటే అవన్నీ అబ్జర్వ్ అవ్వాలి. మెజారిటీ టైం ఏంటంటే నైట్ అంతా సోప్ పెట్టకూడదు, మార్నింగ్ లేచిన తర్వాత సోప్ పెట్టుకొని అంటారు కావాలంటే ఎవరైనా సరే. సో ఆ ప్రొడక్ట్ అనేది అబ్జర్వ్ అవుతుందని. మీకు ఇన్ కేసు ఆ 2 days ముందు కాకుండా మీరు 1 day ముందు రోజు నైట్ చేయించుకున్నారు అనుకోండి, ఫేషియల్స్ గురించి మాట్లాడుకుంటే ఆ రోజంతా ఫేస్ అంతా ఆయిల్ పెట్టేసి జిడ్డు తగ్గిపోయి మీరు పొల్యూషన్ లో తిరిగి అంతా కంగాలు చేశారు అనుకోండి, దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఇన్ కేసు నైట్ కాకుండా మార్నింగ్ చేయించి ఇంకా మీరు ఎండలో అది కూడా తిరిగారంటే దేవుడు కూడా కాపాడాడు. ఆ ఫేషియల్ డబ్బులు మీకు వేస్ట్ అయినట్టే. సో ఫేషియల్ ఎలా చేయించుకోవాలంటే ఒక ఏసీ రూమ్ లో ఉండి మళ్ళీ ఏసీ కార్ లోకి ఎక్కి
మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏసీ రూమ్ లో పడుకుంటూ పోతారు చూడండి, అలాంటి వాళ్ళు ముందు రోజు ఫేషియల్ చేయించుకుంటే బాగుంటది. మనలాంటి లైఫ్ స్టైల్ ఉన్న చేయించుకున్నారంటే దెబ్బ అయిపోతారు. సో ఫేషియల్స్ చూసుకోండి, ఒక 2 days ముందు చేయించుకుంటే మీకు అది గ్లో అనేది మెయింటైన్ అవుతుంది. అప్పుడు 2 days ముందు చేయిస్తారు కాబట్టి 4-5 times ఫేస్ వాష్ చేయిస్తారు కాబట్టి ఆ అకేషన్ టైం కి మీకు గ్లో అనేది కనిపిస్తుంది. ఇది నా పర్సనల్ సజెషన్. హెయిర్ కట్ విషయానికి వస్తే 5-6 days ముందు వరకు కూడా ఎలాంటి హెయిర్ కట్ ప్రయోగాలు చేయొద్దు. ఎందుకంటే మీ బార్బర్ రోజు బాగా చేస్తుంది, ఆ ఒక్కరోజు దెబ్బేసే ఛాన్స్ ఉంటది. ఆ బఫర్ ఫ్యాక్టర్ అనేది మాత్రం మీరు మ్యాండేటరీగా మర్చిపోకుండా ఉండండి. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఎక్కువ డెక్కేసాడు అనుకోండి, దరిద్రంగా కనిపిస్తుంది, చప్రీలా కనిపిస్తారు మీరు. ఇదంతా డెక్కేసారంటే లేయర్ కట్ట బదులు, అంటే మీరు చెప్పింది ఒకటి అక్కడ జరిగింది ఇంకోటి అంటే అనవసరంగా బాధపడతారు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 1 week ముందైనా బఫర్ టైం పెట్టుకోండి. 1 week లో మీకు ఏం అంత నోటీస్ చేసేంత హెయిర్ పెరిగిపోదు, అండ్ ఇలాంటి ఎర్రర్స్ ఏమైనా ఉన్నా సరే కవర్ అవుతుంది. అండ్ 1 week కి మీరు ఒక 2 times 3 times హెయిర్ వాష్ చేస్తారు కాబట్టి ఆ హెయిర్ ప్రొడక్ట్స్ ఏమైనా అప్లై చేసినా సరే స్టైలింగ్ చాలా బాగుంటుంది. సో హెయిర్ కట్ అవ్వగానే ఎట్టి పరిస్థితులు అకేషన్ పెట్టుకోవద్దు, ఖచ్చితంగా దెబ్బ అయిపోతారు. నేను చాలా సార్లు అనుభవించేది. ఒకసారి నాకు ఏమైందంటే మా అక్క పెళ్లికి వెళ్తున్నప్పుడు కోవిడ్ టైం అనేది చాలా బాగా గుర్తుంది. వాడికి హెయిర్ కట్ చేయాలంటే ఇక్కడ ఉన్న పాత్రని ఇక్కడికి లేపేశాడు ఫ్లోర్ లో. అది కవర్ చేయడానికి లిటరల్లీ ఆల్మోస్ట్ 7 to 8 months పట్టింది నాకు. హెయిర్ స్టైల్స్ మారుస్తూ మీరు ఇక్కడ చేసి లాంగ్ హెయిర్ పెంచి షార్ట్ హెయిర్ పెంచి. అప్పుడు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ అనుకుంటాను, మేబీ ఇంటర్ అయి ఉండదు, బీటెక్ ఫస్ట్ ఇయర్ అనుకుంటాను. మా కాలేజ్ చాలా స్ట్రిక్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇలాంటివి అలౌ చేయరు. హెయిర్ పెంచితే గోల్ పెట్టేస్తారు వాళ్ళు. అమ్మో చాలా రిస్క్ చేసి ఇచ్చేసి కవర్ చేయించుకున్నాను నేను అది. సో ఇలాంటి దెబ్బలు పడకుండా ఉండాలంటే కొంచెం కాన్షియస్ గా ఉండి ఏ టైం అప్పుడు ఏది చేయించాలో తెలుసుకోండి. సో హెయిర్ కట్స్ విషయంలో మాత్రం అలాంటి మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బియర్డ్ ముడితే ముట్టండి. లైక్ బియర్డ్ ఓన్లీ షేవ్ చేసినంత వరకు చేసుకోండి. ఈ కర్వ్స్ తెచ్చుకోవడం, లైక్ బియర్డ్ అనేది 1 week లో మీకు నోటీసబుల్ చేంజ్ అనేది కనిపించేస్తుంది కాబట్టి బియర్డ్ ని షేవ్ చేసుకోవడం అలాంటివి చేయండి. కానీ మీరు మాత్రం మీసం ముట్టద్దు అంటిల్ మీకు ఎక్స్పర్టీస్ ఉంటే గానీ. మీరు పొరపాటున ఇక్కడ దువ్వెంతో ఇంకా ఉంది అనుకుని ఆ ఎక్సైట్మెంట్ లో ఉంటారు మీరు టైం. ఇప్పుడు ఫెస్టివ్ మూడ్ లోనే ఎక్కువైపోయింది అనుకుని కట్ చేస్తారు అనుకోండి, అయిపోయింది మటాష్. అలాగని మీసం తీసి గడ్డం పెంచుకొని వెళ్ళారు. సో అనవసరంగా బాధపడతారా. మీసం ముట్టారంటే మాత్రం మీరు కాన్షియస్ గా ఉన్నారు, కాన్షియస్ డెసిషన్ తీసుకుంటున్నారని మాత్రమే నోటీస్ చేసుకొని వెళ్ళండి. లేదా ఒక పని చేయండి, దువ్వెంతో ఇలా కిందకి కోమ్ చేసి ఓన్లీ ఈ లైన్ వరకే కట్ చేసుకెళ్ళండి. అది ఎక్కువ మీకు అనవసరం, తక్కువ ఉన్న అనవసరం, మరికి ముట్టదు. అలా మాత్రమే కట్ చేయండి. దువ్వెంతో ఇలా డౌన్వర్డ్ కట్ చేసి లాగి జస్ట్ ఓన్లీ ఈ లైన్ ఇలా కట్ చేసుకు వెళ్ళిపోండి అంతే. అంతకు మించి మరి ఇంకేం చెయ్యొద్దు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే సింప్లిఫై స్కిన్ కేర్. ఈ స్కిన్ కేర్ ని మీరు ఇంకా సింప్లిఫై చేసుకోండి. లైక్ మార్నింగ్ ఐస్ క్యూబ్స్ పడతారు కదా, ఐస్ క్యూబ్స్ పట్టగానే మీరు ఏం చేస్తారంటే లైక్ సీరమ్స్ ఇవి అలాంటి అకేషన్ టైం అప్పుడు వేసుకుంటే ఫేస్ మొత్తం జిడ్డుగా కనిపించే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇలాంటి టైం అప్పుడు మీరు మేకప్ చెయ్యాలి. అమ్మాయిలు బ్రో నేను అమ్మాయి కాదు అబ్బాయిని, అబ్బాయిలు కూడా మేకప్ వేసుకుంటారా అంటే బొక్క అయ్యేది మీకే అలాంటివన్నీ అనుకుంటే. అబ్బాయిలు కూడా చేసుకుంటారు, సెలబ్రిటీస్ చేసుకుంటారు. ఆ మేకప్ ఇది చేసుకోకుండా వాళ్ళకి గ్లాసీలకు ఎలా వస్తుంది మరి, అంతే కదా. సో వాళ్ళు కూడా మేకప్ చేసుకుంటారు, ఆ ఫౌండేషన్ ఇవి అన్ని కూడా వాళ్ళు కూడా వాడతారు ఆ డస్కీ లుక్ రావడానికి, ఇది రావడానికి. కాకపోతే అమ్మాయిలు ఏంటంటే ఆ బ్లష్ అలాంటివి యాడ్ చేస్తారు ఇక్కడ ఇంకా చీక్స్ దగ్గర పింక్ అది కనిపించడానికి. అబ్బాయిలు ఏం చేస్తారంటే అవి ఏమి ఆ పింక్ కలర్ లైట్ ఏం కనిపించకుండా జస్ట్ నార్మల్ గా చేసుకుంటారు ఆ ఫౌండేషన్. వాటి పేర్లు ఏంటంటే నాకు తెలియదు, అవేవేవో ఉంటాయి కన్సీలర్ అని ఇవన్నీ, నాకు అంతగా ఐడియా లేదు. నేను వాడేది అయితే ఫౌండేషన్ ఒకటే. 1 minute చూపిస్తాను. ఇది నేను వాడేది మామా ఎర్త్ నుంచి. నేనైతే చూసుకొని తీసుకోండి, మీకు ఏ బ్రాండ్ తక్కువలో వస్తే అందులో తీసుకోండి. నేను ఇదేం ప్రమోట్ చేయట్లేదు. నాకు మామా ఎర్త్ బై 1 get 1 సేల్ లోని ఎందుకో యాడ్ చేసి నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని నేను యాడ్ చేసేసాను. సో ఇది ఒక్కటి మిగిలిపోయింది, అంటే బై 2 get 2 లోని నేను 2 ప్రొడక్ట్స్ యాడ్ చేసేసాను. ఎక్స్ట్రా ఇంకొక ప్రోడక్ట్ కూడా ఫ్రీ వచ్చింది. 4th ప్రోడక్ట్ నాకు ఏం యాడ్ చేయాలో తెలియక ఇది యాడ్ చేశాను బై 2 get 2 సేల్ లో. కరెక్ట్, నాకు చాలా బాగుంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మాత్రమే ఇలాంటి డెసిషన్స్ తీసుకోండి. అంతే తప్పితే ఇది 950 or 1000 రూపీస్ అయింది, సో ఇంత కాస్ట్ రిస్క్ చేయండి. మీరు ఎప్పుడో వాడేది కదా, చిన్నది తీసుకున్న ఒక 10 ml సరిపోతుంది మీకు, అది నేను చెప్తుంది. సో అది మీరు ఎలా వాడాలంటే మరీ సీరం ఇది ఫౌండేషన్ అనేది సీరం అప్లై చేసుకొని రాసుకుంటారంటే దెయ్యంలో ఉంటారు. ట్రస్ట్ మీ, ఒక చిన్న డ్రాప్ తీసుకుంటే చాలు, హాఫ్ డ్రాప్ తీసుకొని ఇక్కడ రాసుకున్నారంటే ఈ పార్ట్ అంతా సరిపోతుంది. అది మీరు అప్లై చేసుకోగలిగితే
దాంతో పాటు ఒక బ్రష్ కూడా ఉంచుకోండి. బ్రష్ చూపిస్తాను. ఐ డోంట్ నో వెదర్ ఈ బ్రష్ వాడతారా లేదో, బట్ నేనైతే సీరం హ్యాండ్ తో నీట్ గా అప్లై చేసుకుని దానివల్ల మీకు బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. సీరం అంటానంటే ఫౌండేషన్ హ్యాండ్ తో నీట్ గా అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసుకొని దీంతో ఆ రఫ్ లుక్ అనేది యాడ్ చేస్తాను నేను అంతే. అంత మించి నేను దేనికి వాడను. నెక్స్ట్ మీరు ఇంకోటి ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఫౌండేషన్ మొత్తం స్కిన్ అంతా రాసేమని నేను చెప్పట్లేదు. ఎక్కడైతే పింపుల్స్ డార్క్ స్పాట్స్ ఉంటాయో చాలా చిన్న జస్ట్ ఇలా టచ్ చేసి దాని మీద ఎలా అనేసి మసాజ్ చేసి దీంతో రఫ్ చేసుకొని పైన మీరు ఇంకేమైనా కాంపాక్ట్ పౌడర్ కానీ లేదంటే నాకు వైట్ కలర్ లో ఉండే పౌడర్స్ కన్నాను ఈ గ్రే షేడ్ లో ఉండే పౌడర్స్ అంటే ఇష్టం. లైక్ చెప్తాను, ఇది జనరల్లీ వైట్ పౌడర్స్ కదా అందరూ వాడేది. నాకు ఇలాంటి వైట్ కలర్స్ వేస్తే నచ్చవు. నాకు నా స్కిన్ వైట్ గా కనిపించాలని నాకు ఇప్పుడు ఉండదు. ఐ ప్రిఫర్ దీస్ కైండ్ ఆఫ్ బ్రౌన్ షేడ్స్ ప్రిఫర్ చేస్తాను నేను, మన ఇండియన్ కైండ్ ఆఫ్ స్కిన్ షేడ్స్. అంటే పౌడర్ వాడితే నా దగ్గర కాంపాక్ట్స్ ఉన్నాయి. కాంపాక్ట్స్ ఇక్కడ ఉండొచ్చు, మేబీ కింద ఉండొచ్చు, నాకు తెలియదు. కాంపాక్ట్స్ కూడా ఐవోని వైట్ అని మంచి వైట్ కలర్ షేడ్స్ లో కూడా నా దగ్గర ఒక 2-3 కాంపాక్ట్స్ ఉన్నాయి. కానీ ఐ డోంట్ వాంట్ టు ప్రిఫర్ అంతే. అవి కూడా వాడతాను, బట్ అకేషన్ కి తగ్గట్టు వాడతాను. అంటే మేబీ ఇప్పుడు వాడాలి తప్పదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాడతాను అవి. లైక్ మరీ డార్క్ అయిపోయింది స్కిన్ లేదా డార్క్ స్పాట్స్ ఎక్కువైపోయి వీటిని కవర్ చేయాలంటే వాడాలి తప్పదు అన్నప్పుడు డెఫినెట్లీ ఐ విల్ డూ దట్. సో మీరు కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ స్కిన్ కేర్స్ ఏమైనా ప్రిఫర్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఈ వీడియోతో ఒక అకేషన్ కి ఎలా రెడీ అవ్వాలన్నది మీరు ప్రిపేర్ అయ్యాలని అనుకుంటున్నాను. హెయిర్ ఎలా స్టైల్ చేసుకోవాలో నేను దాని గురించి ఆల్రెడీ వీడియో చేశాను, కావాలంటే డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, చెక్ చేయండి. హెయిర్ స్టైల్ చేసినప్పుడు వ్యాక్స్ పోమేడ్ కాకుండా పౌడర్ వ్యాక్స్ ఏమైనా ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. గోల్డ్ పౌడర్ వ్యాక్స్ లేని పక్షంలో వ్యాక్స్ కి వెళ్ళండి. వ్యాక్స్ కూడా లేని పక్షంలో అప్పుడు పొమ్మేడ్కి వెళ్ళండి. మరి ఇంకేం చేయలేము. పొమ్మేడ్ ఏంటంటే మీకు ఎవ్రీడే యూసెస్ కి కొంచెం వరకు పర్వాలేదు, బట్ వ్యాక్స్ అనేది ఎవ్రీడే యూసెస్ వాడారంటే మరీ హార్డ్ గా అయిపోతుంది. పొమ్మేడ్ మీకు అంత హార్డ్ గా అవ్వదు హెయిర్. సో దానికి అకేషన్ కి మనకు స్టిఫ్ ఫోల్డ్ అనేది కావాలి కదా, రెగ్యులర్ యూసుకున్నా లేకపోయినా. అందుకు నేను వ్యాక్స్ ప్రిఫర్ చేస్తాను. దాని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, చూడండి. సో దట్స్ ఫర్ ద డే గైస్. యాక్చువల్లీ డే 29 ఇది కన్సిస్టెంట్ గా మనం 29 వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు. సో ఇంకేదైనా వీడియో మీకు కావాలి డెఫినెట్ గా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో కావాలంటే నా వార్డ్రోబ్ టూర్ చేస్తాను. ఇంకా 2 వీడియోస్ చేయాలనుకుంటాను నాకు తెలిసి ఈ సిరీస్ ఎండ్ అవడానికి. అండ్ 31 వీడియోస్ లో మీ గ్రూమింగ్ ఏవేవైతే బేసిక్ వీడియోస్ కావాలో ఏ డౌట్స్ ఉన్నాయో అన్ని క్లియర్ అయిపోయినట్టే. ఇంతకు మించి మీకు ఇంకేం డౌట్స్ కూడా ఉన్నాం డెఫినెట్లీ చూడడానికి కూడా. ఇంకా నేను షార్ట్ వీడియోస్ చేసుకోవడమే, లేదా ఏమైనా టీ షర్ట్స్ రికమెండేషన్స్, షర్ట్స్ రికమెండేషన్స్ అవి చేసుకోవడం అంతే. అంతకు మించి నేను చేయడానికి కూడా ఇంకేం కాన్సెప్ట్స్ మిగలేదు. మెజారిటీ నాకు తెలిసినంత వరకు అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ ఇన్ అడ్వాన్స్. ఇప్పటికైతే లేదు, వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్, నమస్తే.